దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ పునరుద్ధాన ఆరాధనకు కూడి చేరి వచ్చినటువంటి నా ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా అందరికీ నా ప్రత్యేకమైన నుండి వందనవచనం తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆయన కృపలో వర్ధిల్ల చేయును గాక. దేవుని యొక్క ప్రసన్నత, ఆయన కాపుదల మీపై నిలిచి ఉండును గాక. దేవుని యొక్క గొప్ప కార్యాలు ఈ సంవత్సరంలో దేవుడు మీ కుటుంబంలో దయచేసి ఆ కార్యాల ద్వారా మీరు ప్రభువుని మహిమపరచుదురుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి మంచిది, దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. దేవుని వాక్యంలో నుంచి మనం సరిగా అర్థం చేసుకోవాలి. నెహెమ్యా గ్రంథం కొనసాగిద్దామని నేను ప్రిపేర్ చేశాను, కానీ దేవుని ప్రణాళికలు వేరు. అందుకని దేవుడు సిద్ధపరిచినటువంటి వర్తమానం కొరకు మరి ఆయన చెప్పిన దాన్ని బోధించవలసినటువంటి బాధ్యత ఉంది కనుక రాత్రి వాక్యాన్ని మనం నేర్చుకుందాం. సరిగా అర్థం చేసుకోవాలి. ఈ అంశాన్ని నేర్చుకుందాం. ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు తన నోటి నుంచి చెప్పినటువంటి అద్భుతమైన మాట లూకా సువార్త 8వ అధ్యాయం 18వ వాక్యంలో, లూకా సువార్త 8:18 కలిగిన వానికి ఇవ్వబడును, లేని వాని యొద్ద నుండి తనకు కలదని అనుకొనున్నది కూడా తీసివేయబడును. గనుక మీరెలాగు వినుచున్నారో చూచుకొనుడి. అందుకనే చూచుకొనుడు అని సరిగా అర్థం చేసుకోవాలని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. దయమేడగు తండ్రి, ఈ రాత్రి వేళ సమయంలో నీ పక్షంగా నిలబడుతున్న నీ దాసుని కలువరి శిలువ చాటును మరుగుపరచండి అయ్యా. మానవ స్వరమును మరుగుపరిచి దైవిక స్వరం మాత్రం మాకు వినిపించమని యేసు దివ్య నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మరి మంచిది, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు వారు చెప్పారు, మీరేమి వినుచున్నారో, మీరు ఎలాగూ వినుచున్నారో చూచుకొనిడని వాళ్ళకి చెప్పాడు. యేసు ప్రభు వారు ఆయన ఉపమానం చెప్తూ దేవుని రాజ్యమును గురించినటువంటి విషయాలు ప్రజలకు బోధిస్తూ, కొంతమంది వింటున్నట్టుగా ఉన్నారు, కొంతమంది వింటున్నారు, కొంతమంది అనాలోచనగా ఉన్నారు, కొంతమంది రకరకాల తలంపులతో ఉన్నారు. అందుకనే ప్రభు వారి హృదయ తలంపులు గ్రహించినటువంటి ఆయన చెప్తున్నారు, మీరు ఏమి చెప్పండి వినుచున్నారో, మీరు ఎలాగూ వినుచున్నారో చూసుకోవాలి. మనం పరిశీలన చేసుకోవాలి. మనల్ని మనం కూడా చూసుకోవాలి. ఏం వింటున్నాం, ఏం నేర్చుకుంటున్నాం. మందిరానికి వస్తారు చాలామంది, ఏమండి, మందిరానికి వస్తారు. కానీ ఈ వారం చెప్పబడినటువంటి వాక్యాన్ని నెక్స్ట్ వారం అడిగితే చెప్పలేని పరిస్థితి సంఘాలలో, విశ్వాసుల జీవితాల్లో ఉంది. ఈరోజు అదే గంటాపదంగా మందిర తెరల గురించి చెప్తూ, దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నారు, రావడానికి కారణం ఏంటి, అలాగే అనాలోచనగా వస్తూ ఏదో వెళ్తున్నామంటే వెళ్తున్నామన్న విషయాలు చెప్పాను. వీడియో అప్లోడ్ కూడా చేశాను, రేపు వింటే వినండి. అందుకనే చాలామంది వస్తున్నామంటే సండే వస్తున్నారు, కూర్చున్నామంటే కూర్చుంటున్నాం. కానీ మనం వింటున్నటువంటి దేవుని యొక్క మాటలు, ఆ వాక్యములో దైవ ప్రత్యక్షత మనకు ఎంత దొరుకుతుంది. ఆ వాక్యములో మనము జుర్రుకుంటే ఆ వాక్యం మన తలంపులకు దావీదు అన్నట్లుగా ఆయన మంచం మీద పడుకొని ఆయనను ధ్యానిస్తుంటే క్రొవ్వు మెదడు దొరికినట్లు ఆయన మాటలు దొరికాయి. ఈరోజు దేవుని వాక్య సందేశం ప్రతి సండే మనం వింటున్నాం, ఫోన్లలో వింటున్నాం, వ్యక్తిగతంగా వాక్యం చదువుకుంటున్నాం. వింటున్న మన పరిస్థితి, మనము ఏం వింటున్నామో, మన పరిస్థితి ఎలాగుందో మనము చూసుకోవాలని ప్రభు తెలియజేస్తున్నారు ఈ రాత్రి.
ప్రతి మాట కూడా మన హృదయంలో భద్రపరచబడి ఉండాలి. నేను ఈరోజు అదే చెప్పాను. మోషేకు ప్రత్యక్షపు గుడారం యొక్క నమూనా ఆయన కొండ మీద బయలుపరిస్తే నీలి దారమును అల్లుటటి కూడా మోషే మర్చిపోలేదు. ప్రతిదీ బెసలేలకు చెప్తూ వచ్చి పనిని జరిగించాడు. ప్రతి చిన్న విషయాన్ని కూడా మోషే మర్చిపోలేదు. ఈరోజు దేవుని సంఘంలో ఉన్న విశ్వాసులు ఈరోజు బోధించినటువంటి వాక్యాన్ని వింటున్నారు, కానీ దాన్ని హృదయంలో భద్రపరచుకోలేక, దాన్ని దాచుకోలేక, దాన్ని అనుసారంగా బ్రతకలేకపోతున్నారు చాలామంది. ఇలా ఉంటే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఈరోజు ఉండలేమండి. చూసుకోవాలి మనం ఏం వింటున్నాం. ఏం మెసేజ్ చెప్పాడు పాస్టర్ గారు. ఒకరోజు ఒక ఆయన నాతో అన్నారు, ఎందుకు దాసారం దల్లా నువ్వు సబ్జెక్టులు చెప్తావు, ఏదో ఒకటి ఎట్లా చెప్తాం, వాళ్ళ బైబిల్ ఎట్లా నేర్చుకుంటారు, అంతే కదా, వాళ్ళకు కథ లాంటిదో లేకపోతే అర్థమయ్యే భాషలో, అంటే నేను ఇంగ్లీష్లో స్పీచ్ చేస్తున్నాను, ఏమన్నా తెలుగులనే కదా, మీకు అర్థమయ్యే భాషలనే కదా. దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్నప్పుడు, మనం వింటున్నప్పుడు నేర్చుకోవాలి, వినాలి, చూసుకోవాలి. మన స్థితిగతి ఎలా ఉందో, మన లోటుపాట్లు ఎక్కడ దేవుని వాక్యాన్ని మరిపిస్తున్నాయో వాటిని మన హృదయంలో నుంచి తీసివేసుకోవాలి, మన మస్తిష్కంలో నుంచి దూరపరుచుకొని దేవుని వాక్యానికి చోటిచ్చినప్పుడు మన జీవితము ఎంతో ఫలభరితంగా ఉంటుంది. మొదటి కీర్తనలో అదే చెప్తాడు కదా, ఏమని, నీటి కాలువల ఏం ధ్యానిస్తే, దేవారాత్రం ఆయన దేవుని వాక్యమును ధర్మశాస్త్రాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అటు నీటి కాలువలో ఎవరన్నా అంటే విన్నదాన్ని చూచుకున్నాడు, నా పరిస్థితి ఎలా ఉందని సరిదిద్దుకున్నాడు, మార్గాలు సరి చేసుకున్నాడు, దేవుని మార్గము స్పష్టముగా తెలుసుకోవడానికి ఇష్టపడ్డాడు. అందుకనే అనుభవంలో నుంచి ఒక మాదిరి మనకు ఉంచి పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటలు రాయిస్తూ వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక మారుమూల ప్రాంతంలో ఒక మొరటు మనుషులు ఇప్పటి కూడా ఉంటారు. మనం ఏం చెప్పినా వాళ్ళకి పట్టదు, వాళ్ళు అనుకుందే చేస్తారు, సరిగా వినరు. వాళ్ళని చూస్తే కాస్త జాలేస్తుంది. ఆ మోటు మనిషి వారి తల్లిగారి కొత్త అస్వస్థతగా వృద్ధాప్య దశలోకి వచ్చింది, చివరి దినాల్లో ఉంది, ఇంకొన్ని రోజులు బ్రతుకుద్దేమన్న తల్లి అని ఆశతో ఒక వైద్యుడి దగ్గరికి పరుగులెత్తుకుంటూ వెళ్ళాడంట. ఒకరోజు పరుగులెత్తుకెళ్ళి డాక్టర్ గారు పాదాల మీద పడి, డాక్టర్ గారు, మా తల్లిగారు నేను ఇక్కడికి తీసుకొని రాలేని పరిస్థితి, పలాని రోగం, పలాని పరిస్థితి, నా తల్లిగారికి ఏదన్నా మందులు ఇప్పిస్తే నా తల్లిగారు కొంతకాలం అన్న ఈ భూమి మీద బ్రతుకుతుందని ఆ డాక్టర్ గారు పాదాలు పట్టుకొని ప్రాధేయపడ్డాడట. ఆ డాక్టర్ గారు పైకి లేపి సరే అని చెప్పి ఆ రోగానికి తగ్గటువంటి వైద్యము ఏమంటారు, నాటు మందు నూరి ఆ సీసాలో పోసి ఆ సీసా ఇచ్చి, ఆ సీసా ఇస్తూ చెప్పాడట, ఒరే మీ తల్లికి తాగించక మునుపు దీన్ని ఏం చేయాలంటే 2 మూతలు అంటే సగం బాటిల్ తాగించాలి, తాగించే ముందు ఏం చేయాలంటే దాన్ని బాగా కుదపాలి, ఊపాలి, జాగ్రత్తగా విను అని పాటికి 10 సార్లు చెప్పాడంట డాక్టర్ గారు. ఏం ఊపాలని చెప్పాడు? సీసా, అదే మీ భాషలో ఏంటిది అది, సిరపు బుడ్డి. ఆ బుడ్డిని మనం కూడా ఊపుకుంటాం కదా, తెచ్చి ఊపుకొని కలిస్తేనే అది బాగా ఉంటుందని. అలా ఊపమని డాక్టర్ గారు పదే చెప్తే కొద్దిగా మీ అమ్మగారి ఆరోగ్యం కోలుకుంటుంది, బాగుపడుతుందని చెప్పాడంట. చెప్తే వీడు ఆయన చెప్పేది సరిగా విన్నాడో వినలేదో తెలియదు, కానీ ఇంటికి వెళ్ళి తానిక సీసా ఊపేది వెళ్ళిపోయి వారి తల్లిగారి తల పట్టుకొని 4 సార్లు ఊపాడంట, గట్టిగా ఇటు అటు తిప్పాడంట. ఉన్న ప్రాణం కాస్త ఊడిపోయి చచ్చిపోయింది. అంటే ఏం చెప్తున్నాడో వినే అంత పరిస్థితిలో ఉన్నాడు మనిషి అక్కడ.
మనసు ఎక్కడ పెట్టాడు, సరిగా వినలేదు, ఎదురుంగా ఉండి చెప్పాడు. ఈరోజు దైవజనులు కూడా ఎదురుంగా ఉండి గద్దిస్తూ ఖండిస్తూ దిద్దుబాటు చేసుకోమని చెప్తుంటే సరిగా వినలేక నేను సరిగా వినలేదు. ఏమన్నది? నేను సరిగా వినలేదు. అక్కడే ఉంది. ఉజ్జీవంగా వాక్యం చెప్తుంటే చప్పట్లు కొట్టింది. అయ్యా నేను సరిగా వినలేదు అయ్యగారు అంటే నాకు చాలా బాధ వేసింది. ఏమేసింది? యేసు ప్రభు వారు కూడా అదే అంటున్నారు. మీరు ఏం వినుచున్నారో చూసుకోవాలి. వాడు చూసుకున్నాడా? బుడ్డి సీసా ఊపిరా అంటే తల్లి తలకాయ ఊపితే తల్లి ప్రాణం కూడా కొన ఊపిరి ముందే పోగొట్టి లబోదిబో అని బాదుకుంటూ ఏడుస్తూ ఉన్నాడంట. ఈరోజు విశ్వాసుల పరిస్థితి అదే. అందుకనే ఇలాంటి అనాలోచనలో నుంచి, ఇలాంటి భ్రమలలో నుంచి బయటకు వచ్చి దేవుని వాక్యం శ్రద్ధగా వినాలి. ఎలా వినాలండి? శ్రద్ధగా వినాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వాక్యాన్ని మనం చూసుకుందాం. 22 చూడండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకోవద్దు. ఈ రాత్రి వాడు మోసపుచ్చుకున్నాడు. వినేవాడు మాత్రమయ్యే ఉండి దాన్ని సరిగా గ్రహించకుండా వాడు మోసపుచ్చుకున్నాడు. ఈరోజు ఓ క్రైస్తవురాలా, దేవుని బిడ్డగా పిలువబడుతున్న నీవు విను మాత్రమై దాని ఉండి, విను మాత్రమై వాడు ఉండి నిన్ను నీవు మోసపుచ్చుకోవద్దు. సరిగా వినాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, ఆ వాక్యానుసారంగా బ్రతకడానికి ఇష్టపడాలి. మనల్ని మనం మోసం చేసుకునే పరిస్థితుల్లో మనం ఉండకూడదు. మనం దేవుని వాక్యమును సరిగా అర్థం చేసుకోకపోతే తప్పుడు మార్గాలలో నడుచుకునే వారం అవుతాము. దేవుని వాక్యాన్ని సరిగా మన హృదయంలో భద్రపరచుకోకపోతే, దాన్ని స్థిరపరచుకోకపోతే తప్పుడు మార్గంలోకి మనం వెళ్ళవలసి వస్తుంది. అందుకనే దావీదు అన్నాడు, ఇదిగో నీ మార్గమును నాకు స్పష్టముగా తెలియచేయని చెప్పాడు. ఇందా చదివిన కీర్తనలో దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోకపోతే దుష్టుడి మార్గంలో ప్రయాణం చేయాల్సి వస్తుంది. అందుకనే వాక్యమును జాగ్రత్తగా వినాలి. సరిగా అర్థం చేసుకోవాలంటే మన మనసు, మన కనుదృష్టి దేవుని వాక్యం పైనే ఉండాలి. సరిగా దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే ఈ రాత్రి ఏం చేయాలంటే, ప్రియ దేవుని బిడ్డ, నీ మనస్సు, నీ కనుదృష్టి, నీ తలంపులు ఎలా ఉండాలంటే దేవుని వాక్యం పైనే కేంద్రీకృతమై ఉండాలి. ఎందుకంటే అభిషక్తుడైనటువంటి పౌలు మరో దేశానికి వెళ్ళవలసిన వాడై ఉండి, ఇదిగో దేవుని ఆత్మ ప్రేరేపితుడై అక్కడే ప్రయాణాన్ని విరమించుకొని అక్కడే సముద్ర మార్గము దగ్గర కోటాన్ని ఏర్పరిస్తే అనేక స్త్రీలు గుమ్ముగూడి వచ్చి ఆరాధనలో పాలిభాగస్తులయ్యారు. ఏ ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని సరిగా వినలేదు. వారి మనసు దేవుని వాక్యం మీద లేదు, వారి దృష్టి దేవుని వాక్యం మీద లేదు, వారి తలంపులు దేవుని వాక్యం మీద లేదు. కేవలం వినువారు మాత్రమై ఉండి మోసపుచ్చుకునే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. వినువారు మాత్రమై ఉండి వారిని చూసుకోలేకపోయారు. ఇదిగో ఒకే ఒక ఆమె దైవ భక్తి కలిగిన స్త్రీ అనబడుతూ సరిగా భక్తి జీవితం లేని ఆమె ఆలస్యంగా వచ్చినా కూడా దేవుని వాక్యంపై మనసుంచింది, దేవుని వాక్యంపై కనుదృష్టి ఉంచింది, దేవుని వాక్యంపై తలంపులు నిలిపి ఇదిగో పౌలు చెప్పే దేవుని మాటల యందు లక్ష్యం ఉంచిందట. ఆ రాత్రే బలమైన దేవుని అభిషేకం ఆ బిడ్డను తాకి లూదియా ఒక్క హృదయము తెరవబడింది. గొప్ప దేవుని కార్యం అక్కడ జరిగింది. అంతమంది స్త్రీలలో దేవుని కార్యం జరగలేదంటే వాళ్ళు ఏం చేయలేదు? వారి తలంపులు సరిగా లేదు, వారి మనసు సరిగా లేదు, వారి కనుదృష్టి సరిగా లేదు. కానీ ఒక్కదాని దృష్టి మాత్రం దేవునిపై ఉంది. ఇదిగో దృష్టించే ఆ ఒక్కదాని నీవే కావాలి రాత్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఒక్కదానివి రాత్రి నీవే అయి ఉండాలి.
ఆమేన్. ఒక్క లుదియా రక్షించబడితే పూతోను దయ్యం బట్టి కొన్ని సంవత్సరాల నుంచి వేదనకు గురవుతున్న ఆ యవన బిడ్డ జీవితానికి ఆ ప్రాంతంలో లుదియా ద్వారా వెళ్ళినటువంటి పౌలు ద్వారా ఆమె జీవితానికి విముక్తి కలిగింది. లుదియాని ఆశ్రయించి వెళ్ళిన ద్వారా చెరసాల నాయకుడికి విడుదల కలిగింది. చెరసాలలో ఉన్న విశ్వాసుల దొంగల యొక్క బ్రతుకులు మారాయి. ఈరోజు ఆ ఒక్కదానివి నేనే అయి ఉంటే కొన్ని బ్రతుకులు మార్చబడబోతున్నాయి. ఆమేన్. ఎవరి హృదయం తెరవబడటం వల్ల? లుదియా ఒక్కదాని హృదయం తెరవబడటం వల్ల కొన్ని వేల మంది ప్రజల జీవితాలు బాగుపడ్డాయి ఆ ప్రాంతంలో. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. కేవలం వినువారు మాత్రమే మాత్రం ఇక్కడ కూర్చోడానికి వీల్లేదు. నెక్స్ట్ వారం ఏం చెప్పానంటే, నేను నా నోట్లో నుంచి మాట రాకమునిపే దాన్ని మీరు బయట పెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనకు రాసుకునే అలవాటు ఉంటే చెయ్యి రాస్తే అది మైండ్లో ఫిక్స్ అవుద్దండి. పిల్లలతోని పేజీలు స్కూల్లో కాలేజీలో ఎందుకు రాయిస్తారో తెలుసా? జ్ఞాపకం ఉండడానికి. మరి మనం రాసుకుంటే తప్ప? ఇప్పుడు నీ జ్ఞాపకం లేదు, రాసుకుంటే లోపల ఉంటుందిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వ్యక్తిగతంగా బైబిల్ చదివేటప్పుడు కూడా నోట్స్ రాసుకునే అలవాటు ఉండాలి క్రైస్తవుడికి. నా డైరీలు ఇప్పుతో చూడండి, విశ్వాసిగా ఉన్నప్పుడు దేవుడు ఏ రోజు ఏ మాట మాట్లాడాడో డేటు టైము ఫిక్స్ చేసుకొని ఆ వాక్యం రాసుకొని దానికి సొంతంగా వ్యాఖ్యానం కూడా రాసుకునేవాడిని. అలా రాసుకుంటే దేవుని సన్నిధిలో అవకాశాలు వచ్చినప్పుడు వాడబడతాం. ఎప్పుడన్నా బాధలు ఉన్నప్పుడు ఎవరినన్నా ఆదరించడానికి అవి మన తలంపుల్లో నుంచి ఎదుటివారిని ఆదరించడానికి ఉపయోగపడతాయి. అందుకనే దావీదు ఏటిలోకి ఎన్ని ఎదుర్కొన్నాడు? 5 రాళ్ళు. ఒకటి సరిపోదా? చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని పెట్టింది? 6 గ్యారెంటీలకు అందరూ వెనకేసుకోవడానికి పరుగులెత్తారు, కాళ్ళకు గజ్జలు కట్టుకొని పరుగులెత్తారు. కానీ దేవుని కొరకు ఏదన్నా పట్టుకుందామని పరుగులెత్తుతున్నామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎన్ని ఏరుకున్నాడట ఏటిలోకి వెళ్ళి? 5. నున్నని అని చెప్పండి. నున్నని అంటే పరిపూర్ణత చెందినవి. నునుపు అంటే ఏం చెందాలి? మన జీవితం కూడా పరిపూర్ణంగా ఉండాలి. అభిషక్తుడు ఆలోచనలు వేరు ఉంటాయండి, అభిషేకించబడిన తలంపులు వేరే ఉంటాయండి. పరిశుద్ధతలో బ్రతికేవాడి ఆలోచనలు వేరుంటాయి, పరిశుద్ధతలో జీవిస్తున్న వాడి తలంపులు వేరు ఉంటాయి, వాని ఉద్దేశాలు వేరు ఉంటాయి, వాని యొక్క ప్రణాళికలు వేరు ఉంటాయి. అవి దేవుని కొరకు వేయబడుతూ ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. అందుకనే 5 వేరాడు. ఎన్ని ఉపయోగించాడు? 1. మరి ఇప్పుడు రాసుకుంటే అవకాశం వచ్చినప్పుడల్లా ఒకటి ఉపయోగించవచ్చు. మన ప్రతాపం మనం ఏం చేస్తామంటే పోతే దొరకరని అన్నీ విసురుతాం. మనం ఒక్కొక్కసారి విసిరితే పారిపోతారు, అన్నీ పని చేయవు. ఒకటే ఈ ప్రతాప్ గారు మారడానికి ఒకేటే పని చేసింది వాక్యం. ఏ వాక్యం? యోబు గ్రంథం. యోబు గ్రంథమే ఆశీర్వదించడు. క్వశ్చన్ మార్కు మొదలు కావాలి హృదయంలో. మొదలైతే ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. హృదయంలో క్వశ్చన్లు మొదలు కానంత వరకు బైబిల్ని మనం అర్థం చేసుకోలేము. ఆమేన్. ఆ ఒక్క క్వశ్చన్, ఆ ఒక్క వాక్యమే జీవితాన్ని మార్చేసింది. ఎదుటి వ్యక్తులపై మనం దేవుని వాక్యాన్ని సంధిస్తున్నప్పుడు మనము ఉపయోగిస్తున్నటువంటి వాక్యం వారికి గుచ్చుకోవాలి, వారిని మార్చేదై ఉండాలి. ఆమేన్. ఎన్ని వాడాడంట? 1 రాయి వాడాడు. పరిపూర్ణత చెందింది. దేవునికి స్తోత్రం. సమయోచితమైనటువంటి జ్ఞానముతో గొల్యాతును పడగొట్టాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకనే లూదియా యొక్క తలంపులు, కనుదృష్టి, మనస్సు పౌలు చెప్పే మాటల యందు లక్ష్యం ఉంచిందని రాయబడింది అక్కడ. అలాగే ఉంది. ఆమేన్.
ఈరోజు నువ్వు ఉంచుతున్నావా దేవుని మాటలేంది? ప్రతాపయ్య గారు దేవుని మాటలు చెప్తున్నాడు. లక్ష్యం ఉంచితే మన బ్రతుకులు మారుతాయండి, మన జీవితాలు మారుతాయండి. ఆమేన్. ఎంతోమంది రాజుల ప్రార్థన, ప్రవక్తల ప్రార్థన మీరు బైబిల్ చదువుతున్నప్పుడు గ్రహించండి. తన పితరుల ఎడల దేవుడు చేసిన కార్యాన్ని, ప్రతి వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ ప్రార్థన చేస్తాడు. ప్రార్థన మొదలు పెట్టగానే గబాలమని దేవుడు అని సమస్య ముందులేరాళ్ళు ఏం చేస్తారంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, మా పితరుల దేవా, మా పితరులకు వాగ్దానాలు చేశావు, ఐగుప్తు నుంచి మా పితరులను నడిపించావు, మా పితరుల్ని ఎందు పాపం చేశారు, అయినా మా పితరుల పాపం, నా పాపం నేను ఒప్పుకుంటున్నానని ఆ ప్రార్థన ప్రారంభించి తర్వాత వాళ్ళ సమస్య ఏంటో దేవుని ముందు పెడతారు. అది విశ్వాసు వీరుడి యొక్క ప్రార్థన లక్ష్యం. నూతన సంఘం అంటే మీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యము అంగీకరించి చూడండి, అభిషక్తులైనటువంటి పౌలును శీలలు చెప్పిన సంగతులు వాళ్ళు విన్నారు. వినువారు మాత్రమై ఉండి వారిని మోసపుచ్చుకోలేదు. ఇంటికి వెళ్ళి ఒక సమూహంగా, ఇప్పుడు ఒక బజార్లో 4 విశ్వాసులు అనుకో, వాళ్ళందరూ ఒక చోట కూడుకొని మరలా పౌలు శీల చెప్పిన మాటలు అక్షరాల వాక్యములో ఉన్నాయా లేవా ప్రతి దినము కూడా లేఖన పరిశోధన చేస్తూ వచ్చారండి. ఇది నిజమైన విశ్వాసుల యొక్క లక్షణం. ఆమేన్. ప్రతి దినము, ఒక రోజు కాదు, చెప్పిన సండే తెల్లారి కాదు, మరలా వాళ్ళు వచ్చి బోధించేంత వరకు కూడా ఆ మాటలు అలా ఉన్నాయా లేవా, వీళ్ళు ఏమన్నా కల్పించి చెప్పారా అని పరిశీలన చేస్తారండి వాళ్ళు. ఈరోజు మనం ఏంది, ఈరోజు ఆదివారం ఆరాధన ఆశీర్వాదం ఏమైనా సంకరం పెట్టుకొని వెళ్ళిపోయి సెల్ఫ్లో భద్రంగా పెట్టేస్తే మళ్ళీ ఆదివారం అప్పటికల్లా డస్ట్ పడుద్ది, తేటగా తుడుచుకొని మళ్ళా సంకరం పెట్టుకొని. మరి ఇంకా పరిశోధన ఎప్పుడు? వాక్య పరిజ్ఞానం మనకు తెలిసేది ఎట్లాగా? అందుకనే యేసుప్రభు ఒక మాట అన్నారండి, అది అక్షరాల నిజం. 17వ అధ్యాయం 20వ వాక్యం అనుకుంటా. ఈ వాక్యం విన్న తర్వాత ఈ రోజు నుంచి మీరు అందరూ పరిశీలన చేయాలి. 17 యోహాను సువార్త 17:21 అనుకుంటా. చదవండి, చదివి ముగించుకుందాం మనం. 17:21 నుంచి చదవండి, చూస్తూ ఉంటాను. 16 నుంచి చదువుదాం. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు, సత్యమందు వారిని ప్రతిష్ఠిత చేయము, నీ వాక్యము సత్యము. వారిని లోకమునకు పంపితిని, వారును సత్యమందు ప్రతిష్ఠిత చేయబడినట్లు వారి కొరకే నేను ప్రతిష్ఠిత నన్ను చేసుకొనుచున్నాను. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీ అందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని. ఏంటండి అర్థమైందా? ఈ వాక్యంలో ఎదగరే, ఈ వాక్యంలో ఎదగకుండా నేను యేసయ్య బిడ్డను అని చెప్పుకుంటూ ఏకమై ఉంటాం యేసయ్యలో అంటారే, వారి కొరకు నేను ప్రార్థించట్లేదు. మరి ఎవరి కొరకు ప్రార్థిస్తున్నాడు అంటున్నారు? చదువుదాం. వారు వాక్యం వలన వాక్యము ద్వారా విని నేర్చుకొని క్రీస్తులో, ద్రాక్షవల్లి అయిన క్రీస్తులో అంటుకట్టబడిన వారి కొరకు ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థిస్తున్నాను. ఎవరి కొరకు? ప్రతి దినము లేఖన పరిశోధన చేస్తున్నారే,
అలా ఉందో లేదో అని చూసుకుంటున్నారే, దేవునితో మాట్లాడుతున్నారే, వారి కొరకు ప్రార్థిస్తున్నాడు. ఆమేన్. ఈరోజు ప్రభు మన పక్షంగా ప్రార్థించాలి అంటే మనం ఏం చేయాలి? వాక్యమందు ఎదగాలి, వాక్యం చదవాలి, వాక్యం నేర్చుకోవాలి, అవకాశం వస్తే బోధించాలి. ఏం చెప్పండి? బోధించే స్థాయికి మీరు రావాలండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరిలాగా నాకంటే గొప్పలు అవుతారని నాకు ఆలోచనలు ఎప్పుడూ లేవు. మా దైవజనులు కూడా మాకు అలా నేర్పించలేదు. అందుకనే ఎవరికైనా వాక్యం చెప్పే ఆసక్తి ఉంటే వాళ్ళని ఎదిగించటమే మా పని. కూర్చొని వినడానికి ఇష్టపడతాం, బోధించడానికైనా ఇష్టపడతాం. నేను చెప్తాను, ఎవరి టాలెంటు, ఎవరి కృపావరాలు ఎవడో మనల్ని అనసలేడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరినో చూసి మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మన సామర్థ్యం ఎంత, మన జ్ఞానం ఎంత, మనది మనదే, వాళ్ళదే. అందుకనే మనము ఒకరిని తొక్కేయాల్సిన అవసరం ఏమీ రాత్రి లేదు. అందుకనే మీరు అలా ఉండాలి. అందుకనే ఈ రాత్రి లేఖన పరిశోధన చేస్తూ వాక్యమందు నిలిచి ఉన్న వారి కొరకు ప్రభు ఏం చేస్తున్నాడంట? ప్రార్థిస్తున్నాడు. ఈ రాత్రి మీరు ఏం వినుచున్నారో చూసుకోండి. అందరు చెప్పండి, సెకండ్ చెప్పుకోండి, మీరు ఏం వినుచున్నారో జాగ్రత్తగా నాకు చెప్పరా విజయ్? నువ్వేం వినుచున్నావో జాగ్రత్తగా వాక్యంలో చూసుకో. ప్రైజ్ ది లార్డ్. పరిశీలన చేయి, దేవునితో ముచ్చటించు రోజు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి మన వృద్ధిలో పదిలపరచును గాక. చివరి వాక్యం కొరకు, విత్తబడిన వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. అందరం తల్లు వంచి కళ్ళు మూసుకొని ఏక మనస్కులమై, ప్రభువా ఈరోజు నాతో సూటిగా మాట్లాడారు. కేవలం వినువారు మాత్రమే లాగున ఉండి ఇన్ని రోజులు నన్ను నేను మోసం చేసుకున్నానేమో. ఈరోజు గొప్ప విషయాలు తెలియపరిచారు. ఒక లుదియా లాంటి గ్రహింపు జీవితం, వాక్యం నేర్చుకునే తపన, దైవజనుల్ని తీసుకెళ్తే వారి ద్వారా ఇతరులకు సువార్త వ్యాప్తి చెందుతుందనే ఒక మర్మాన్ని మాకు బయలుపరిచారు నాయన. లుదియా బతిలాడి తీసుకెళ్ళింది పౌలు సీలను. నేను విశ్వాసం కలిగిన దాన్ని ఎంచితే నీవు శీల మా ఇంటికి రండి అని చెప్పి బ్రతిమిలాడింది. ఈరోజు అలా పిలుపునిచ్చేవారు కరువైపోయారు సంఘంలో. అలా పిలిచేవారే లేకుండా పోయారు. దైవజనులు కూడా రావటం మానేసే పరిస్థితికి సంఘాలు వచ్చాయి. కారణం ఏంటంటే ఊరికే వస్తారు, దైవజనులకు పని లేదని. దైవజనులు దూయబడుతున్న తీరు సంఘ విశ్వాసుల్లో కూడా ఉంది. ఆ లుదియా ఇంటికి వెళ్తే లుదియా భర్త మారు మనసు పొందాడు, పిల్లలు మారు మనసు రక్షణ పొందారు. ఈరోజు మన స్థితిగతులు ఎలా ఉన్నాయి? మన ద్వారా స్వార్థ పరిచర్య విస్తరింప చేయాలి. మనము ప్రకటించలేకున్నా ప్రకటించే వారిని పురికొల్పాలి, ప్రకటించే వారిని మనం పంపాలి. ఇలాంటి యొక్క ప్రత్యక్షతలు మనం పొందుకోవాలి. రాత్రి దేవుని సన్నిధిలో ప్రార్థించుకుందాం. మన మధ్యలో ఉన్న ప్రవీణ్ ప్రార్థనలో నడిపిస్తారు. నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించాం ప్రభు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో పాద సన్నిధికి వస్తున్నాం. మీ జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి, మీ సేవకుని మరుగు చేసి కావాల్సిన దైవ సంబంధమైన పర సంబంధమైన విషయాలు మీరు మాకు బయలుపరిచిన విధానం బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మేము ఏ వింటున్నా వాటి గురించి చూసుకొని వాక్యం సెలవిస్తున్నాయా. ఈ లోకం వినువారు మాత్రమే తండ్రి మమ్మల్ని మేము మోసపరుచుకుంటూ దేవా, ఈ వాక్యానుసారంగా ప్రభా గూఢమైన సత్యాలు ఇంకొన గ్రహించిన జీవితం మాలో ఎందరిలో ఉంది ప్రభా. మా మనోనేత్రాలు గుడ్డితనం కలిగించిది ఉన్ని రోజులున్నాయి మీ కనుక తండ్రి. రాత్రి మీరు సూటిగా తేటగా మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ వాక్యం సత్యము, వాక్యమందు ప్రతిష్ఠించమని వాక్యం సెలవిస్తున్నాయా. మా ఆత్మీయ జీవితం లేఖనంలో నిత్య జీవం కలదని వాడు తలంచి పరిశీలించమని వాక్యం సెలవిస్తుంది కనుక తండ్రి. మేము ఏమి వింటున్నాము, ఏం చూస్తున్నాము తండ్రి, ఏమి విని దాని ప్రకారము జీవిస్తున్నాము తండ్రి. ఇంకా లోకంలో అనేకులకు ప్రభా ఎలాగో ప్రకటించాలో మాకు తెలియని విషయాలు ఇంకెన్నో ఉన్నాయి తండ్రి. వాటి విషయాలన్నీ కూడా వినే భాగ్యం మాకు దయచేయండి. వాటి విషయాలు మరుగైన గూఢమైన సంగతులు ఇంకను మా హృదయంలో నుంచి, మా ఆలోచన నుంచి, మా తలంపు నుంచి
గురించి ప్రభా మేము గ్రహించుకునే కృపను మాకు అనుగ్రహించండి. అలాంటి ఆత్మ సహాయం చేత ఒక్కొక్కరు నింపి అభిషేకించమని ప్రార్థిస్తుంది. రాత్రి కలశంలో ప్రభా మేము వినువారు మాత్రమే ఉంటున్నాం కనుక తండ్రి, సంవత్సరాలు గతించిపోతున్నాయి, కాలాలు గతించిపోతున్నాయి, రోజులు గతించిపోతున్నాయి తండ్రి, సమయం అంతా కూడా వ్యర్థమైపోతుంది ప్రభా. లోకంలో వెలుగునిచ్చలేని దోచుల వలె ఉండిలేకపోతున్నాం కనుక తండ్రి, అయితే మమ్మల్ని అందరూ క్షమించి ఈ రాత్రి ప్రభా నీ సన్నిధి చేత నీ కృప చేత బలపరిచి ఇంకను మమ్మల్ని ఇంకను నీ వాక్యానుసారమైన ఇంకను సరియైన బోధలో మేము వెదిగే భాగ్యం మాకు దయచేసి అటు కృప అటు మా అందరి జీవితాలు మీరు అనుగ్రహించి ప్రార్థిస్తూ మీ సేవకుని ఇంకను మరుగు చేసి దేవా కావాల్సిన వర్తమానం ఇంకను ప్రిపరేట్ చేసుకుని దైవ సంబంధ జ్ఞానం చేత నింటి పరలోక సంబంధ విషయాలు మాకు తెలియపరిచే కృపను జ్ఞానము అటు నడిపింపును అటు అభిషేకం మీ సేవకులకు దయచేయమని ప్రార్థిస్తూ సమస్తాన్ని మీ చేతికి చెప్తూ మా కొరకు త్వరగా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.